వెల్కమ్ టు శ్యామ్ కుమార్ రిపోర్టింగ్ ఛానల్. ప్రతి ఎపిసోడ్లోనూ కొత్త అంశాలు అందిస్తున్నాం. ఛానల్ చూస్తున్న కొత్తవారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ అమూల్యమైన సూచనలు సలహాలు తెలపండి. వివరాల్లోకి వెళితే సాగర తీరంలో సుందరీమణులు బుద్ధవనాన్ని సందర్శించిన 22 ఆసియా దేశాల సుందరీమణుల పోటీదారుల బృందం. నాగార్జున సాగర్ తీరం అందాల అంచున బుద్ధవనం మహాస్తూపం వద్ద ఫోటోలు దిగిన సుందరీమణులు. బుద్ధుని మహాపాదాలకు పూలతో పూజలు, మహాస్తూపంలో జ్యోతి ప్రజ్వలన, ధ్యానంలో పాల్గొన్న సుందరీమణులు. ప్రపంచ సుందరీమణుల పోటీదారులకు ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్. హాజరైన ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్ రెడ్డి, బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, ఎంఎల్సి శంకర్ నాయక్. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరీమణుల పోటీలలో పాల్గొంటున్న ఆసియా దేశాలకు చెందిన 22 మంది సుందరీమణుల బృందం సోమవారం నల్గొండ జిల్లా బుద్ధవనాన్ని సందర్శించింది. ప్రపంచ సుందరీమణులకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఘనంగా ఆతిథ్యమిచ్చింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో విజయ విహార వద్ద వారికి ఘన స్వాగతం పలికింది. ముందుగా సుందరీమణుల బృందం నాగార్జున సాగర్ తీరాన ఉన్న విజయ విహార్లో ఫోటోలు దిగారు. అనంతరం బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుడి పాదాలకు పూలతో పూజలు చేసి మహాస్తూపంలో జ్యోతులు వెలిగించి ధ్యానంలో పాల్గొన్నారు. మహాస్తూపం వద్ద ప్రపంచ సుందరీమణులకు గిరిజన కళాకారులు గిరిజన సాంప్రదాయ నృత్యంతో ఘన స్వాగతం పలికారు. బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు ఆర్కియాలజిస్టు శివనాగిరెడ్డి వివరించారు. అనంతరం జాతకవనంలో బుద్ధ చరిత్రంపై కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, ఎంఎల్సి శంకర్ నాయక్ తదితరులు మాట్లాడుతూ బుద్ధవనం, నాగార్జున సాగర్ ప్రాముఖ్యతను, తెలంగాణ గొప్పతనాన్ని వివరించారు. ఐఏఎస్ అధికారి లక్ష్మి, బిన్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఏఎస్పీలు రమేష్, మాముగా, ఆర్డీఓలు, జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు. విద్యుత్ కాంతులతో బుద్ధవనం బుద్ధ జయంతి పురస్కరించుకుని బుద్ధవనంను రంగురంగుల విద్యుత్ దీపాలతోటి మరింత సుందరంగా అలంకరించారు.